కోర్టులో న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు నిందితుడు నాని. తమను సిట్ అధికారులు విచారణలో రాత్రంతా నిలబెట్టారని న్యాయమూర్తికి తెలిపారు నాని. దీంతో విచారణ అధికారిని కోర్టుకొచ్చి వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఎదుటకు సిట్ విచారణ అధికారి రానున్నారు. మరోవైపు న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు తరలించారు. నాగరాజు సిట్ విచారణకు సంబంధించిన ఆడియో వీడియో రికార్డింగ్లు సీసీ ఫుటేజ్ను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించమని సిట్ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టులో న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు నిందితుడు నాని. తమను సిట్ అధికారులు విచారణలో రాత్రంతా నిలబెట్టారని న్యాయమూర్తికి తెలిపారు నాని. దీంతో విచారణ అధికారిని కోర్టుకొచ్చి వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఎదుటకు సిట్ విచారణ అధికారి రానున్నారు. మరోవైపు న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజును తరలించారు. నాగరాజు సిట్ విచారణకు సంబంధించిన ఆడియో వీడియో రికార్డింగ్లు సీసీ ఫుటేజ్ను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించమని సిట్ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. కృష్ణలంక కస్టోడియల్ డెత్ కేసులో కోర్టులో నిందితుడు నాని కన్నీళ్లు పర్యంతమయ్యాడు. తమను సిట్ అధికారులు విచారణలో రాత్రంతా నిలబెట్టారని న్యాయమూర్తికి తెలిపారు నాని. దీంతో విచారణ అధికారిని కోర్టుకొచ్చి వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ఎదుటకు సిట్ విచారణ అధికారి రానున్నారు.